అందరికీ నమస్కారం. రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు మన అందరికీ తెలిసిందే. అయితే బీజేపీ వీరితో కలుస్తుందా లేదా విడిగా ఉంటుందా, జగన్మోహన్ రెడ్డితో కలుస్తుందా అనేది ఇప్పటివరకు రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి సందేహం. అయితే ఆ సందేహాలన్నింటినీ పటాపంచులు చేస్తూ బీజేపీ కూడా టీడీపీ జనసేనతో కలిసి వస్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి కీలక స్థాయి చర్చలన్నీ కూడా నిన్న ఢిల్లీలో జరగడం జరిగింది. ఇప్పటికే ఢిల్లీలో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారితో పాటు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా నిన్న ఢిల్లీ వెళ్ళి వీరిరువురు రాత్రి 10:30 గంటల సమయంలో జేపీ నడ్డాని అలాగే అమిత్ షాని వీరిరువురిని కూడా కలిసి మాట్లాడటం జరిగింది. దాదాపు పొత్తు ఖరారైపోయింది. అంటే తెలుగుదేశం పార్టీ జనసేనతో బీజేపీ కలిసి రావడం అయితే ఖాయం. అయితే ఎన్ని సీట్లు కేటాయించాలి, వారికి ఏ స్థానాలు కేటాయించాలి, అసెంబ్లీ సీట్లు ఎన్ని, పార్లమెంటు సీట్లు ఎన్ని అనే దాని మీద మాత్రమే కొంత సందిగ్ధత అయితే ఉంది. మిగతా పొత్తు మాత్రం దాదాపుగా ఖరారైపోయింది. అయితే పొత్తు పెట్టుకోవడానికి కూడా ప్రధాన అంశం ఏంటంటే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ గెలిచే అవకాశం ఉంది. ఒకవేళ టీడీపీ ఇక్కడ గెలిస్తే, పొత్తులో టీడీపీ జనసేన ప్రభుత్వం ఇక్కడ వస్తే ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర సహకారం ఉండాలి. ముఖ్యంగా అమరావతి లాంటి అతిపెద్ద ప్రాజెక్టు పూర్తి చేయాలి అంటే దానికి కేంద్ర సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉండి తీరాలి. రెండోది, ఇప్పుడు ఎన్నికల్లో కూడా ఎలక్షన్ కమిషన్ మొత్తం కూడా కేంద్రం చేతిలో ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు కన్నా జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా నమ్ముకున్నదే దొంగ ఓట్లు, ఫేక్ ఓట్లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి నమ్ముకుని ఎన్నికలకు వెళ్తున్నాడు. కాబట్టి ఇలాంటి సమయంలో ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా నిక్కచ్చిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కూడా చంద్రబాబు గారు బీజేపీతో పొత్తుకైతే సుముఖంగా ఉన్నట్టు తెలిసింది. వాస్తవానికి గతంలో పొత్తు నుంచే బయటకు వచ్చారు. ఆ విషయం మన అందరికీ తెలిసిందే. అయితే నేను చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కలయిక కంటే ముందే బీజేపీ జాతీయ నేతలు, బీజేపీ రాష్ట్ర నేతలతో కూడా సమావేశం అయినట్టుగా తెలుస్తుంది. కొంతమంది ఎప్పటికే రాష్ట్ర బీజేపీ నేతలు అందరూ కూడా ఢిల్లీలో ఉన్నారు. ఎన్ని సీట్లు పొత్తులో ఒకవేళ కుదిరితే ఎన్ని సీట్లు అడగాలి, మనకు ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు, ఏ స్థానాలు అడగాలనే దాని మీద ఒక నివేదిక కావాలని అడిగిన నేపథ్యంలో రాష్ట్రంలోని బీజేపీ నేతలందరూ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని 10 ఎంపీ స్థానాలు, 20 ఎమ్మెల్యే స్థానాలు అడగాలి పొత్తులో అని చెప్పి కేంద్రానికి సూచించినట్టుగా తెలిసింది. బట్ అన్ని స్థానాలు సాధ్యపడవని చెప్పి కేంద్రానికి కూడా తెలుసు. ఎందుకంటే బీజేపీకి రాష్ట్రంలో ఉన్న బలం ఏంటనేది వాళ్ళకి తెలుసు. 0.5 నుంచి 1% లోపు ఓట్లు ఉన్నటువంటి బీజేపీకి అన్ని సీట్లు అంటే సాధ్యపడదు. 10 ఎంపీ సీట్లు అంటే ఆషామాషి వ్యవహారం కాదు. 20 ఎమ్మెల్యే సీట్లు అంటే దాదాపు జనసేనకి ఇచ్చినని అడుగుతున్నారు, అంతకంటే ఎక్కువ అడుగుతున్నారు. అవన్నీ సాధ్యపడేవి కాదు. అయితే నిన్న చర్చల మధ్యలో మాత్రం అన్ని సీట్లు సాధ్యపడవు కాబట్టి 7 ఎంపీ సీట్లు అలాగే ఒక 10 ఎమ్మెల్యే సీట్లు అడిగినట్టుగా కేంద్రం అడిగినట్టుగా తెలిసింది బీజేపీ నేతలు. బట్ దానికి కూడా చంద్రబాబు గారు సుముఖంగా లేనట్టుగానే తెలిసింది. ఎందుకంటే ఇక్కడ సీట్లు కేటాయించడం అనేది సమస్య కాదు. బట్ మీకు అధికంగా సీట్లు కేటాయిస్తే, అంటే బలం లేని చోట్ల కూడా మీకు సీట్లు కేటాయిస్తే అంతిమంగా లబ్ధి జగన్మోహన్ రెడ్డికి జరుగుతుంది. దానివల్ల కూటానికి దెబ్బపడే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏ స్థానాల్లో బలంగా ఉన్నారో ఆ స్థానాల్లో పోటీ చేస్తే అది మీకు మంచిది, మాకు మంచిది, అందరికీ మంచిది అని చెప్పి చంద్రబాబు గారు సూచించారు. 4 ఎంపీలు 6 ఎమ్మెల్యే స్థానాల్లో అయితే బీజేపీ ఇప్పటికిప్పుడు కొద్దో గొప్ప పట్టున్నటువంటి ప్రాంతాలు, ఆ సీట్లలో అయితే పెద్దగా ప్రభావం ఏమి ఉండదు. ఇతరులకు జగన్మోహన్ రెడ్డికి పెద్దగా 4 ఎంపీలు 6 ఎమ్మెల్యే సీట్లలో కన్నా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డికి కూడా పెద్దగా లబ్ధి చేకూరే అవకాశం ఉండదు. అంతకంటే ఎక్కువ తీసుకుంటే అది అంతిమంగా జగన్మోహన్ రెడ్డికి లబ్ధి అయ్యే అవకాశం ఉందని చెప్పి నిన్న బీజేపీ నేతలకైతే చంద్రబాబు గారు చెప్పినట్టుగా తెలిసింది. అయితే ఎన్ని సీట్లు అనే దాని మీద అయితే స్పష్టత లేదు. అయితే బీజేపీ ఏమంటుందంటే మేము వచ్చే ఎన్నికల నాటికి 370 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్నాం. అంటే ఎన్డీఏ కూటమిలో 370 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్నాం. కాబట్టి మా మిత్రపక్షాల నుంచి వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు తీసుకుంటున్నాం. కాబట్టి మీరు కూడా వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు ఇవ్వాలని చెప్పి వాళ్ళైతే సూచించినట్టుగా తెలిసింది. బట్ అన్ని సీట్లు అయితే చంద్రబాబు గారు ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇందాకే చెప్పుకున్నట్టుగా బీజేపీకి ఉన్నటువంటి బలానికి వాళ్ళు అడిగే సీట్లకు సంబంధం లేదు. అది అంతిమంగా నిజంగానే జగన్మోహన్ రెడ్డికి లబ్ధి జరిగినా జరుగుతుంది. ఇప్పటికే టీడీపీ జనసేన వెళ్తే భారీ మెజార్టీ వస్తుంది. బట్ బీజేపీ కలిస్తే కొంత మైనార్టీ ఓట్లు నష్టపోయే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే సర్వేలు చెప్తున్నాయి. అయినప్పటికీ కూడా తప్పని పరిస్థితుల్లోనే బీజేపీతో కలవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు సీట్లు కూడా అధికంగా కేటాయిస్తే అది కూటమికే దెబ్బపడే అవకాశం ఉంటుంది. అంటే మొత్తంగా ఏది ఏమైనప్పటికీ సీట్లు అనే విషయం పక్కన పెడితే 2014 సీన్ రిపీట్ కాబోతుంది. మళ్ళీ టీడీపీ జనసేన బీజేపీ కలిసి 2024లో ఎన్నికలకైతే వెళ్ళబోతున్నాయి. అయితే గతంలో పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా పోటీ చేయలేదు. బట్ ఇప్పుడు పొత్తులో భాగంగా సీట్లు తీసుకుని పోటీకి దిగుతున్నారు. అంతే
తేడా, మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కేంద్ర బీజేపీ నేతలను కలవటం అనేది వైసీపీ నేతలకు ఒక రకమైన టెన్షన్గా మారింది. దాదాపు ఏదైతే పొత్తు ఖరారు అని తెలిసిందో వాళ్ళు పూర్తి స్థాయిలో ఇప్పటివరకు బీజేపీ కలవకుండా ఉంటే మా ప్రయత్నం మేము చేయొచ్చు అని చెప్పి వాళ్ళు భావించారు. దొంగ ఓట్లు కానివ్వండి, లేదా ఇంకోటి కానివ్వండి. బట్ ఎప్పుడైతే బీజేపీ కూడా వీడితో కలుస్తుంది అని చెప్పారో ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశంగా ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలో అయితే తెలుగుదేశం పార్టీ జనసేన గెలవటం అయితే ఖాయం. ఆ విషయాన్ని బీజేపీ పెద్దలు కూడా ఒప్పుకున్నారు. కాకపోతే ఎంపీ సీట్ల విషయంలో మాకు వీలైనంత ఫేవర్ చేయాలని చెప్పి వాళ్ళు అడిగినట్టుగా తెలిసింది. మరి చంద్రబాబు గారు అయితే 4 ఎంపీలు 6 ఎమ్మెల్యే స్థానాలకి సుముఖత అయితే వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. దీని మీద తుది చర్చలను రాష్ట్ర బీజేపీ నేతలతో చర్చించిన తర్వాత అయితే కేంద్రం ఒక ప్రకటన అయితే చేసే అవకాశం ఉంది. ఈరోజు అవసరమైతే రేపటి వరకు కూడా ఢిల్లీలోనే ఉండి ఈ మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టుకుని రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు భావిస్తున్నట్టుగా తెలిసింది. ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో దీని మీద ఒక క్లారిటీ వచ్చేస్తే ఎవరి సీట్లు వాళ్ళకి పనిచేస్తే సమస్య లేకుండా ఉంటుంది. ఇప్పుడు బీజేపీకి ఎన్ని సీట్లు అనే దాని మీద ఒక క్లారిటీ వస్తే తెలుగుదేశం పార్టీ కూడా మిగిలిన సీట్లను అనౌన్స్ చేసుకోవడానికి, జనసేన మిగిలిన సీట్లు అనౌన్స్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు గారు ఈ విషయాన్ని తేల్చాలనే ఉద్దేశంతో ఢిల్లీలో ఉన్నట్టుగా తెలిసింది. ఏది ఏమైనప్పటికీ మొత్తానికి 2014 సీన్ అయితే రిపీట్ కాబోతుంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.